హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను క్యాబేజీ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. ఈ క్యాబేజీ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి క్యాబేజ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలండి. మనకి క్యాబేజ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే దీంట్లోకి మనం పులుపు కోసం మామిడికాయ తీసుకున్నాము. క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రెష్గా ఉన్న క్యాబేజ్ని తీసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. క్యాబేజ్లో మనకి ఏమాత్రం తడి ఉన్నా కూడా ఆవకాయ అనేది పాడైపోతుంది. కాబట్టి క్యాబేజ్లో ఎక్కడ తడి లేకుండా జాగ్రత్తగా ఆరబెట్టుకుంటే మనకి ఆవకాయ అనేది ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ క్యాబేజ్ ఆవకాయ ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇది ఎన్ని రోజులు నిలవ ఉన్నా ఒక నెల 2 నెలల తర్వాత కూడా దీని టేస్ట్ అనేది పెరుగుతుందే తప్ప పాడవటం అనేది జరగదండి. మనకి ఊరే కొద్ది ఆవకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసిన క్యాబేజ్ను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మామిడికాయను కూడా కడిగి తుడుచుకొని ఆ తర్వాత మామిడికాయ చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆవకాయ అనేది ఊరే కొద్దీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం క్యాబేజ్ ఇంకా మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని కొలుచుకోవాలన్నమాట. అవి ఎన్ని ఉన్నాయి అనేది కొలుచుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకుని కట్ చేసిన క్యాబేజ్ని అందులో వేసుకుంటే మనకి 1.5 గ్లాస్ కట్ చేసిన క్యాబేజ్ ఉంది. ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా ఎన్ని ఉన్నాయో చూసుకుంటాను. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే 1 గ్లాస్ ఉన్నాయి. 1.5 గ్లాస్ క్యాబేజీ తరుక్కి 1 గ్లాస్ మామిడికాయ ముక్కలు అయితే మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది పచ్చడికి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాసు ఆవపిండి వేసుకుంటున్నాను. అలాగే 3/4 గ్లాస్ వరకు కారం వేసుకోవచ్చండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మనకి ఎంత పడుతుంది అన్నది మన టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకుంటే మంచిది. ముందు కొంచెం తక్కువగానే వేసుకుంటే మళ్ళీ కలుపుకున్నప్పుడు టేస్ట్ చూసిన తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ మెంతుల పొడి అండి. ఇది మెంతులు వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే క్యాబేజ్ అవన్నీ కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఆ నూనె వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ ఆవకాయలో కావాలి అంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు, మీకు కావాలి అంటే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న క్యాబేజ్ ఆవకాయను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిన తర్వాత ఒకసారి తీసి బాగా మిక్స్ చేసుకుని కొంచెం నూనె కానీ ఉప్పు కానీ తగినట్లు అనిపిస్తే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని పెట్టుకుంటే మనకి క్యాబేజ్ ఆవకాయ రెడీ అయిపోతుందండి. ఈ క్యాబేజ్ ఆవకాయ మనకి ఎక్కువ రోజులే నిలవ ఉంటుందండి. ఇది చెప్పాలి అంటే ఎక్కువ ఊరే కొలది టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ క్యాబేజ్ ఆవకాయ 10 రోజుల కన్నా కూడా 15 రోజులకి ఆ తర్వాత నెలకి క్యాబేజీ టేస్ట్ అనేది పెరుగుతుంది. మనకి ఈ ఆవకాయ టేస్ట్ అనేది. ఈ క్యాబేజ్ ఆవకాయను మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.